చూడండి, దేవుణ్ణి కలిగినటువంటి వాని జీవితంలో దేవుడు మనతో ఉన్నటువంటి కమిట్మెంట్. అందుకే నూతన సంవత్సరంలో దేవుడు మనకెన్నో వాగ్దాన పూర్ణుడే. దాని నెరవేర్పు కావాలి అంటే వాగ్దానాన్ని మించి మన దేవుణ్ణి ప్రేమించగలగాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఏమండి, వాగ్దానమును కాదు మనం పట్టుకొని రోజు చేయి పెట్టి వాగ్దానం మీద ఈ సంవత్సరం ఇది ఇచ్చావు, ఈ సంవత్సరం ఇది ఇచ్చావు అంటాం కాదు. వాగ్దానం ఉంది, అది నెరవేర్చబడాలి అని అంటే వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి వాగ్దానము కంటే ఎక్కువగా మనము ప్రేమించాలి. ప్రియులారా, చూడు, నీవు అక్కడికి చేరు వరకు ఇక్కడ నేనేమీ చేయలేనని లోతుతో అంటున్నాను. నేను ఇక్కడ దాకుంటే అంత ఇంకా దాటి వెళ్ళలేనంటే దానికి సమీపానం ఉన్నటువంటి ఏమండి సోయర్నట దేవుడు ఏం చేశాడంటండి, అబ్రహామును బట్టి లోతు ఇంటి వారినట రక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన హద్దులు వేసినప్పుడు దాన్ని దాటగలిగి రాగలిగిన వారు ఎవ్వరూ లేరు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనకును మన పిల్లలకును మనకు కలిగిన దానికి దేవుని యొక్క కాపుదల ఉండాలి ప్రియులారా. అందుకే స్నేహాల కొరకు, ప్రేమల కొరకు ఈ లోకంలో మనకున్న విలువలు పోగొట్టుకుంటూ ఉన్నాం. దేవుని ప్రేమకు మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే నిజమైనటువంటి స్నేహితుడు